చాలా రోజుల తర్వాత ఏ ఫ్లా లేకుండా ఒక మార్వెల్ మూవీ కంప్లీట్‌గా నన్ను సాటిస్ఫై చేసింది. మూవీ నాకు బాగా నచ్చింది. అంటే 'డెడ్‌పూల్ 3', 'కెప్టెన్ అమెరికా 4' లాంటి మూవీస్ నాకు నచ్చాయి కానీ సమ్ ఫ్లాస్ అయితే ఉన్నాయి. నచ్చింది అని చెప్పడానికి కొంచెం అన్‌కంప్లీట్‌గానే ఫీల్ అవుతాను. బట్ ఈ 'థండర్ బోల్ట్స్' మూవీ అయితే ఫుల్‌గా సాటిస్ఫై చేసింది. అస్సదియ్య! ఇదిరా మార్వెల్ సినిమా అనిపించింది. అలా అని ఈ మూవీ ఏదో రెగ్యులర్ ఎంసీయూ మూవీలా లేదు. ఎంసీయూ మూవీస్‌లో కామన్‌గా బ్యూటిఫుల్ కలర్స్ తోటి కలర్ గ్రేడింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మూవీకి కొంచెం డార్క్ టోన్‌తో ట్రై చేశారు. సో, చూస్తున్నప్పుడు డిఫరెంట్ మార్వెల్ మూవీ చూస్తున్న వైబ్ వస్తుంది. ఫ్రెష్ ఫీల్ కూడా ఇస్తుంది. అవెంజర్స్ లాంటి క్రాస్ ఓవర్ ఫిల్మ్‌ని మార్వెల్ ఎలా అయితే హ్యాండిల్ చేస్తుందో, ఈ మూవీని కూడా అలాగే హ్యాండిల్ చేసింది. థండర్ బోల్ట్స్ టీమ్‌ని బాగా ఇంట్రడ్యూస్ చేసింది. మెయిన్‌గా ఆ టీమ్ చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. వాళ్ళ మధ్య కామెడీ, ఎమోషన్ బాగా పండింది. 'బ్లాక్ విడో' ఎలీనా బిలోవా యాక్ట్రెసెస్ అయితే చింపేసింది. ఈ మూవీకి ఈమె మెయిన్ లీడ్ అనొచ్చు. ఈమె ఈ మూవీ కోసం చాలా రియల్ స్టంట్సే చేసింది. మూవీ మొత్తాన్ని ఈమె లేపిందనొచ్చు. ఆల్సో బక్కీ ఎంట్రీకైతే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. బక్కీ క్యారెక్టర్ కూడా చాలా బావుంది. నోస్టాల్జియా ఫీల్ అయితే ఇచ్చింది. ఇంకా రెడ్ గార్డియన్ క్యారెక్టర్ అయితే ఫుల్ కామెడీ ఉంది. తన కామెడీ, పంచ్‌లు అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా సెంట్రీ క్యారెక్టర్ ఈ మూవీ మొత్తానికి మెయిన్ హైలైట్ అని చెప్పాలి. తన పవర్స్‌ని చాలా బాగా చూపించారు. తన క్యారెక్టర్ కూడా కనెక్ట్ అయింది. ఈ మూవీలో ఉన్న ఎవ్రి క్యారెక్టర్ కూడా బానే ఉంది. కాస్ట్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా యాక్షన్, వీఎఫ్ఎక్స్ అయితే చెప్పక్కర్లేదు. అక్కడున్నది మార్వెల్ సెంట్రీ కాబట్టి హైలో పెట్టాలి. వాళ్ళు కూడా హైలో పెట్టారు. యాక్షన్స్, వీఎఫ్ఎక్స్ కూడా చాలా బావున్నాయి. మెయిన్‌లీ సెంట్రీ పవర్ ప్రెజెంటేషన్ అయితే బావుంది. ఇంకా మూవీ స్టోరీ విషయానికొస్తే మూవీ స్టోరీ ప్రీవియస్ మార్వెల్ మూవీస్‌లా కాకుండా గ్రౌండెడ్‌గా కొంచెం డార్క్ టోన్‌తో వెళ్తుంది. అది కూడా బావుంది. బట్ ఈ మూవీలోనున్న స్పెషల్ థింగ్ అంటే డెత్ సీన్స్. కానీ ఆ డెత్ సీన్స్ చాలా ప్రెడిక్టబుల్‌గా ఉన్నాయి. ఏ క్యారెక్టర్ లేచిపోద్ది, ఏ క్యారెక్టర్ బతికుంటది అని మనకి ఆల్మోస్ట్ అర్థమైపోద్ది. మీరు ఏ మార్వెల్ న్యూస్‌ని, ఏ ప్లాట్ లీక్స్‌ని ఫాలో గాను, అసలు మార్వెల్‌కి కొంచెం దూరంగా ఉంటాను, మార్వెల్ గురించి పెద్దగా తెలీదు అనుకుంటే మాత్రం మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే ఉంటుంది. అండ్ మూవీలోని కొన్ని డిస్కషన్స్ ఉంటాయి. మరీ ఎంతసేపు మాట్లాడుకుంటున్నారా ఏంట్రా బాబు అని నార్మల్ ఆడియన్స్‌కైతే పక్కా అనిపిస్తుంది. మార్వెల్ ఫ్యాన్స్‌కైతే అంతేం అనిపియదు. అలాగే మూవీ డ్యూరేషన్ జస్ట్ 2 అవర్స్ మాత్రమే. సో, మూవీ చూస్తున్నప్పుడు చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. ఇలా వచ్చి అలా అయిపోయిందేంటి అనే ఫీల్ ఉంటుంది. మూవీ డ్యూరేషన్ కొంచెం పెంచినా బాగుండు. ఏంటో ఈ మధ్య మార్వెల్ మూవీస్ అన్నీ కూడా 2 అవర్స్‌లోనే వస్తున్నాయి. సో, ఇది 'థండర్ బోల్ట్స్' మూవీకి సంబంధించిన రివ్యూ. ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ క్రెడిట్ ఎక్స్‌ప్లనేషన్, క్వెషన్ అండ్ ఆన్సర్స్ వీడియో అన్నీ కూడా మన ఛానెల్‌లో చేస్తాను. వాటి కోసం ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.